జై గురుదేవదత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 26 ఏప్రిల్ 2025 శనివారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. తిథి త్రయోదశి ఉదయం 8:27 వరకు. తదుపరి చతుర్దశి తెల్లవారుజామున 4:50 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 6:27 వరకు. తదుపరి రేవతి తెల్లవారుజామున 3:38 వరకు. వర్జం సాయంత్రం 5:02 నుండి 6:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:53 నుండి 6:34 వరకు. అమృత గడిలో రాత్రి 1:31:33 నుండి 2:56:20 వరకు. రాహుకాలం ఉదయం 9:03:39 నుండి 10:35:40 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రియల్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారికి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రియల్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రియల్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్, ఐటీ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వలన అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం మందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసి ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదర్శిగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ రియల్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదా రంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, ఫార్మస్యూటికల్,
పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఆనందంలో యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్యాష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్ సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మా అబ్బాయి గురించి అండి. మీ అబ్బాయి పేరు, పుట్టినతేదీ ఇవ్వండి. 20వ తారీఖు సాయంత్రం 6:30 పుట్టిందండి. నెల, సంవత్సరం? డిసెంబర్ 26 డిసెంబర్ 2011. 2011. ఓకే. టైం అమ్మా? సాయంత్రం 6:30 అండి. 6:30. ఎక్కడ పుట్టాడమ్మా అబ్బాయి? అందుగా అండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీ అబ్బాయి ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో పుట్టాడు. జాతకరీత్యా బాబుకి 2024 నవంబర్ నుంచి నడిచేటువంటి దశ అంత అనుకూలంగా లేదు. దానివల్ల మనకి విపరీతమైన మొండితనం పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చితక ఇబ్బందులు, తర్వాత అనుకున్న ఫలితాలు రాకపోవడానికి విద్యపరంగా కూడా కారణం అవుతుంది. దానికి కాను మీరు కుజ శని బుధ శుక్రులకి పరిహారాలు చేయించండి. 2031 వరకు నడిచే దశ కొంత ప్రతికూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా కౌన్సిలింగ్ ఇస్తూ జాగ్రత్తలు చెప్పించుకొని మీరు ముందుకు వెళ్ళాలి. ఈ అబ్బాయి మూర్ఖత్వంతో ఇబ్బందులు ఉంటాయి, ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. మీ డౌట్లు ఏం చెప్పండి. అదేనండి, చదువు గురించే. చదువు వచ్చి చదవట్లేదు, మాట కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. టైం కొద్దిగా నడిచే పీరియడ్ మంచి పీరియడ్ కాదు. ఈ నేను చెప్పిన పరిహారాలు చేయించండి. ఓకే, అన్నీ చేయించలేకపోతే కుజశనికి ఇమీడియట్గా పరిహారాలు చేయించండి. మార్పు వస్తుంది. కుజ శని శ్లోకాలు చదువుకోమనండి ఫస్ట్. కుజుడు శని మార్పు వస్తుందమ్మా. అబ్బాయికి మంచి తెలివితేటలు ఉన్నాయి. తర్వాత ఆర్టిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. మంచిగా బొమ్మలు వేయటం కానీ లిటరేచర్ స్కిల్స్ బాగా ఉంటాయి. మూర్ఖత్వానికి కారణాలు చతుర్థానికి పాపకత్రి యోగము దీనివల్ల జరుగుతుంది. కాబట్టి ఒకసారి చేయించండి, మీరు చాలా మార్పు చూస్తాను మీ అబ్బాయిలో మీరు. సరేనా? చదువు సంబంధించిన చదువు వచ్చిందండి. నేను చెప్పిన చేయండి, డెఫినెట్గా వస్తుంది. జాతకంలో ఆ అబ్బాయికి మంచి టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి బాగా మీ అబ్బాయికి. అవునండి, అన్నీ ఉన్నాయి. కానీ
మనుషులని బాగా వ్యతిరేకించి మాట్లాడతారు. అసలు అబ్బాయికి తెలియదు, అసలు మీకు తన మనమే తెలియదు. కరెక్ట్గా చెప్పాలి, అది నేను చెప్తుంది. అదేనండి మీరు చెప్పినవి అన్ని కరెక్టే అండి. అస్సలు తెలియదు. వాడు ఎంత ఇలా పిల్లలు ఈ మధ్య ఎక్కువ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి వాల్యూస్ తెలియట్లేదు ఒకటి, పైగా అంటే ఈ కాంబినేషన్స్ అలాంటిది అనమాట. కానీ వీళ్ళని మీరు కరెక్ట్ చేస్తే ఎలా చేయాలి, పరిహారాలతో చేయండి, మీకు డెఫినెట్గా మార్పు వస్తుంది. మంచిదండి, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత నమస్కారం అండి. నమస్కారం అండి, సునీత అండి నా పేరు. అమ్మ చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించే అండి. చెప్పండి అమ్మా. 95 ఆగస్టు 11. 11 ఆగస్టు 1995. టైం అమ్మా? తెల్లవారుజామునండి, ఎగ్జాక్ట్లీ అంత ఐడియా లేదు. కరెక్ట్ టైం తెలియాలి కదా. అంటే 4:30 to 5-6 లోపు అని చెప్పేసి అన్నారు అమ్మ వాళ్ళు. ఒక్క నిమిషం ఆగండి. ఏ ఊర్లో పుట్టారు? ఖమ్మం మంగళగూడెం అండి. ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మనం చూసినట్లయితే ధనిష్ట నక్షత్రం 2వ పాదం అవుతుంది. మీరు ఏం చదువుకున్నారమ్మా? నేను బీటెక్ చేశానండి. ఓకే, జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ రాలేదా? లేదండి, రాలేదు. ఓకే, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం, ఫార్మింగ్. ఓకే ఓకే. చూడండి, మీరు కర్కాటక లగ్నంలో పుట్టారు, ధనిష్ట నక్షత్రం 2వ పాదం, మకర రాశి అంటారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ గురు మహర్దశ అయినప్పటికీ కూడా మీకు 2020 నుండి నడిచేటువంటి అంతర్దశలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. అదృష్టం అనేది కలిసి రావడం వల్ల 2023 ఏప్రిల్ నుంచి ఆర్థికంగా కుటుంబ పరంగా చికాకులు ఎక్కువగా చూపిస్తున్నాయి అన్నమాట. మీరు శని బుధులకి సంబంధించినటువంటి శ్లోకాలు రోజు శని బుధ రవి పొద్దున 6 లోపు చేయండి. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. డౌట్ అంటే మ్యాచెస్ మంచి వస్తున్నవి, వచ్చి ఓకే అయ్యే టైంకి మళ్ళీ ఎమ్మటే క్యాన్సిల్ అవుతున్నది. ఎందుకు ఆగుతున్నాయో అర్థం అవుతుంది. మీకు ఎక్కడ ఇబ్బంది వస్తుంది? మీరు ఎక్కడ ఇబ్బంది గమనిస్తున్నారు ఎక్కువగా? జాతకాల పరంగా అంటే మా ఇంటికి వస్తున్నారు మ్యాచ్ అనేది, వచ్చిన తర్వాత వాళ్ళు రిటర్న్ కాల్ రమ్మని చెప్పేస్తున్నారు. విత్ ఇన్ 2 days లోనే మళ్ళీ టైం పెట్టేస్తున్నారు. వద్దులేండి ఏదో ఒక రీజన్ చెప్పటము. ఓకే, అంటే అలా కదమ్మా. సందేహాల్లో మీకు జాతక పరంగా చెప్తున్నారా, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి చెప్తున్నారా, కట్నాల గురించి ఎక్కడ తేడా పడుతుంది? ఎందుకంటే మీ జాతకరీత్యా శని బుధ రవి గ్రహాలు రోజు శ్లోకాలు చేయండి. కళ్యాణ్ గడియ రేపు జూలై నుండి మరలా వస్తుంది. అంతకుముందు 2020-23 మధ్యలో ఉంది. తర్వాత ఇప్పుడు మరలా రేపు జూలై నుంచి మొదలవుతుంది. ఈ పరిహారాలు చేసుకుని జాగ్రత్త తీసుకోండి అంటున్నాను నేను. అంటే సమస్య అనేది కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, జాబ్ ఒకటి, మీ జాబ్ లేకపోతే చాలామంది పెళ్లి చేసుకోవట్లేదు ఇప్పుడు. ఓకే, రెండోది అనేక రకాల బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయితే ఒక రకంగాను, ఈసీ అయితే ఒక రకంగా సంబంధాలు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అన్నీ పెట్టి చూసుకోవాలి కదా మనం అంటున్నాను. అందుకని అంటున్నాను. అది జాతకరీత్యా అయితే దోషాలు ఏం లేవు అండి. జాతకరీత్యా పెద్దగా దోషాలు ఏం లేవు, బలహీనతలు మాత్రమే ఉన్నాయి. అర్థమైందమ్మా? ఓకే ఓకే. అంటే మీరు టైం అడిగారు కదండి, మాక్సిమం తెల్లవారుజామున అని చెప్పేసి. ఇప్పుడు నేను అడిగాను కదమ్మా, టైంలో నాన్నగారు ఏం చేస్తారు అని అడిగాను కదా, దాన్ని బట్టి నాకు మ్యాచ్ అవుతుంది 5:15. అర్థమైందా? ఓకే. తర్వాత ఇప్పుడు మీరు ఉద్యోగం చేయకపోవడానికి కారణం గవర్నమెంట్ జాబ్ వస్తుంది. యాక్చువల్గా ప్రయత్నం అయితే చేయండి. ఓకే, పెళ్ళి అయిపోతుంది. ఏంటంటమ్మా? గవర్నమెంట్ జాబ్ ట్రై చేసుకోవచ్చు అండి. గవర్నమెంట్ ట్రై చేసుకోలేదు, గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది మీకు, పక్కా వస్తుంది. కాకపోతే అన్నీ చేస్తూ రాయండి. అన్నీ అంటే ఒకటి చదువుకుంటూ పీజీ చేస్తూ అలా కూడా రాయండి. ప్రైవేట్గా చేస్తున్నానండి. నార్మల్ ఏం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్ అండి. లెక్చరర్గా చెప్తున్నానండి కాలేజీలో. లెక్చరర్గా. ఓకే, మంచిదమ్మా. లెక్చరర్ కాబట్టి ఈజీ, గట్టిగా వేరే గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయండి అన్నీ కూడాను. ఓకే ఓకే. కళ్యాణ్ గడ్ అయితే మొదలవుతుంది జూలైలో. ఓకే అండి. మా మదర్ కూడా కొంచెం తన హెల్త్ ఇష్యూ కూడా చాలా డిసప్పాయింట్లో ఉన్నానండి. తను ఏంటి, అమ్మగారు డేట్ ఆఫ్ బర్త్ ఉందా? లేదండి. లేదు. ఓకే, అంటే వయసు రీత్యా వచ్చిన ఇబ్బందులా? మీ మ్యారేజ్ డిలే అవుతుందని ఆ టెన్షన్ పడి ఇబ్బందులు వచ్చి ఉంటాయి, అంతే కదా? ఎగ్జాక్ట్లీ అదే. అది సైకోసోమాటిక్. ఇండియాలో అందరూ తెలుగు వాళ్ళలో అమ్మలందరికి కూడా అమ్మాయి పెళ్లి కాకపోతే అబ్బాయి పెళ్లి కాకపోతే రోగాలు వచ్చేస్తాయి. వీటినే సైకోసోమాటిక్ సింటమ్స్ అంటారు, దానికి మందు లేదు. అయితే ఎందుకు అవ్వట్లేదు రీజన్స్ వేరుంటాయి. ఇప్పుడు నేను చెప్పింది చేయండి, మీకు నెక్స్ట్ ముహూర్తాలకి పెళ్ళి అవుతుంది. బీటెక్ ఏంటమ్మా మీరు? బీటెక్ ట్రిపుల్ చేస్తానండి నేను. ట్రిపుల్. మరి మీరు కోర్లోకి కానివ్వండి, లేకపోతే న్యూరల్ నెట్వర్క్స్ సాఫ్ట్వేర్ సైడ్ తీసుకోండి, ఏదైనా ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోండి, డెఫినెట్గా మీకు మంచి సంబంధం వస్తుంది. నీ ప్రొఫైల్ మారిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ ప్రొఫైల్లో లెక్చరర్ చేస్తున్నావు టైమింగ్ అనేసి పర్సూయింగ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ A1 అని పెట్టి మీ ప్రొఫైల్లో ఓకే ఎంఎస్ చేయడానికి ఏదైనా జిఆర్ఈ ప్రిపేర్ ఇలా పెట్టండి. వెంటనే పెళ్ళి అవుతుంది అప్పుడు అనండి. ఈ జాతకాల దోషాలు ఏంది కాదు ఇక్కడ, జాతకంలో దోషాలు ఏం లేవు ఇక్కడ.
ఓకే, ఎప్పుడు జాతకాన్ని మన మూఢనమ్మకంగా జాతకంలో దోషమా లేదా గురుదశ నడుస్తుంది కాబట్టి 16 గురువారాలు చేయటము, లేకపోతే ఆరతము, ఇంట్లో విగ్రహం పెట్టి చుట్టూ ప్రదక్షిణ చేయటము, చెట్టు చుట్టూ చేయటం, ఇవన్నీ కాదు ఇక్కడ. మనం ప్రివెన్షన్ ఈజ్ రెమెడీ. ఎక్కడ మనకి ఇబ్బంది వస్తుంది, దేనివల్ల ఇబ్బంది వస్తుంది అనే అంశం మీద మనం జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, జ్యోతిష్యం అనేది అన్ని సైన్సెస్ లాగా ఉంటుంది. అంతేగాని ఈ పూజ అయిపోతుంది అనగానే మీరు అలానే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రొఫైల్ మార్చండి. ఓకే, నెక్స్ట్ నేను ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంటెక్ వేస్ట్ అమ్మా. బీటెక్ తర్వాత ఎంటెక్ వేస్ట్, టైం వేస్ట్, నీకు టైం వేస్ట్. లేదంటే ఎంఎస్ చేసుకోవడానికి వెళ్ళండి, లేదా ఎంబీఏ చేయండి, లేదంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి కదా నీకు, లా లాంటి సబ్జెక్ట్స్ చేయండి, ఎల్ఎల్బి చేయండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. లా చేస్తే మీకు ఆప్షన్స్ ఏంటి, డిస్ట్రిక్ట్ జడ్జి పోస్ట్ 44 years వరకు రాసుకోవచ్చు. ఓకే, అవనంగానే 3 years జడ్జి పోస్ట్ రాసుకుంటే మీకు హారిజన్ ఇంప్రూవ్ అవుతుంది కదా, ఓన్లీ మీరు ఏ రాయటం కాదు. ఓకే, అందుకని చేయండి, అలా వెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. జాతకంలో దోషాలు ఏం లేవు, నేను చెప్తున్నా. కేవలం మీ యొక్క ప్రొఫైల్కి సంబంధించినటువంటి డిలే అవుతుంది అంతే. శని బుధ రవికి జపాలు చేయండి రోజు. శని బుధ రవికి. తర్వాత దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. ఒకసారి కుదిరితే గాంగాపూర్ వెళ్ళరండి, వెంటనే పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఏం కాదు, చిన్నపాటి చేంజెస్ చేయండి, అయిపోతుంది, ఏం కాదు. ఓకే, మంచిదమ్మా, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకో. పాప పేరు, పుట్టిన తేదీలు చెప్పండి అమ్మా. పాప పేరు భవిత అండి. భవిత, అమ్మా. 2/2/2000 అండి. 2/2/2000. టైం అమ్మా? టైము సాయంత్రం 8:15 అండి. 8:15. ఎక్కడ పుట్టిందండి? విజయవాడ. చూడండి, భవిత పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో పుట్టిందమ్మా. అవునండి. లగ్నం సింహలగ్నం అంటారు. సింహలగ్నానికి పాప జాతకంలో గురుడు కుజుడు చాలా బాగున్నారు. అయితే ప్రస్తుతం నడిచేటువంటి చంద్రదశ ఈ అమ్మాయికి ఇబ్బంది పడుతుంది. 2020 నుండి తన ఆలోచనలు అనుకున్నట్టుగా వెళ్ళకపోవటం, మానసిక క్షోభ ఎక్కువగా ఉండటము, మానసికంగానే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి అమ్మాయికి. అలాగే సహజంగా ఏజ్ వచ్చినప్పుడు ఆడపిల్ల పెళ్లి ప్రయత్నాలు అంటారు, వాటికి సంబంధించి డెసిషన్స్ కరెక్ట్గా రాకపోవడానికి, పెళ్ళైన తర్వాత కూడా కొన్ని చికాకులు ఉంటాయి 2030 వరకు. అందువల్ల పాపకి శని చంద్ర రాహు రవికి పరిహారాలు చేయించండి. శని చంద్ర రాహు రవికి పరిహారాలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ టెన్షన్ అనేది తగ్గుతుంది. మీ డౌట్లు ఏం చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? డౌట్లు అంటే మ్యారేజ్ గురించి అండి. మ్యారేజ్ అదేమ్మా, ఇప్పుడు నేను చెప్పాక మ్యారేజ్కి డిలే ఏంటి, 5వ ఇంట్లో చంద్రశుక్రుల కారణం, వీటి వల్ల ఇబ్బంది. పరిహారాలు చేసుకొని ఏం చేస్తున్నారు పాప? పాప యుఎస్లో ఎంఎస్ అయిపోయిందండి, ఇంకా జాబ్ రాలేదు. ఓకే, జాబ్ కోసం చూస్తుంది. మ్యారేజ్ కూడా చేద్దామంటే కొంచెం చిన్న కారణాలతో వెనక్కి వెళ్తాం. అదే లేదమ్మా, చంద్రశుక్రుల కాంబినేషన్ వల్ల ఇలాంటి ఇబ్బందులు. నేను చెప్పిన చంద్రశని రాహు రవికి జపాలు చేయించండి, డెఫినెట్గా అమ్మాయికి పెళ్ళి అవుతుంది, జాబ్ కూడా వస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా జాగ్రత్త చూసుకుని చేసుకోండి మా పెళ్ళి. ఓకే, కొద్దిగా అబ్బాయి యొక్క హెల్త్, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని చూసుకోండి. అది ఓకేమ్మా. ఇంకో పాప కూడా చెప్తాను, చెప్పండి. పేరేంటి ఇంకో పాప పేరు? లిఖిత అండి. లిఖిత, పుట్టిన తేదీలు చెప్పండి. 1/3/2001. 2001. టైం అమ్మా? టైము నైట్ 12:51 అండి. 00:51 అంటే తెల్లవారితో 1 అవుతుందా? తెల్లవారుదాము. ఈ అమ్మాయి కూడా విజయవాడలో పుట్టిందా? విజయవాడలో. చూడమ్మా, ఈ అమ్మాయి వచ్చేసి భరణి నక్షత్రం 2వ పాదం అమ్మ, మేషరాశి అవుతుంది, వృశ్చిక లగ్న జాతకురాలు. పాప జాతకరీత్యా కుజుడు చాలా బలంగా ఉన్నారు, కావున అమ్మాయి నాయకత్వ లక్షణాలు బలంగా ఉంటాయి, టెక్నికల్ అండ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. తర్వాత శుక్రుడు బలంగా ఉన్నారు కాబట్టి లగ్జరీస్ లైఫ్ ఉంటుంది. అయితే తీసుకోవాల్సిన, ఇందుకు వీళ్ళ నాన్నగారు ఏం చేస్తారమ్మా? ఇద్దరు జాతకంలో భాగ్యాధిపతి బలహీనంగా ఉన్నారు, వీళ్ళ నాన్నగారు ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తుంటారు. ఓకే అండి. అయితే ఈ పాప జాతకంలో మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే, చంద్రుడు 6వ ఇంట ఉండడం మనకి మంచిది కాదు. చంద్ర కేతు రాహుకి పరిహారాలు చేయించండి పాపకి రోజు. ఈవిడ ఎక్కడ ఉన్నారు? ఈవిడ కూడా వెళ్ళిపోయిందా? వెళ్తున్నారు. మంచిది, అక్కడే సెటిల్ అవుతారు, ఇద్దరు కూడా అక్కడ సెటిల్ అవుతారు. నేను చెప్పిన ఫాలో అవ్వండి. ఎంఐ జాతకం కొద్దిగా బలంగా బాగుంది, ఎంఐకి ఎదుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ పాపకి, చిన్న అమ్మాయికి చిన్నవి అంతే, పెద్ద ఇవి రెమెడీస్ అనేవి కాదు. కొద్దిగా పాపకత్తి యోగం ఉండటం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీస్, అలర్జీస్ ఇలాంటి చిన్నవి ఉంటాయి అంతే. కానీ పెద్ద పాపకు మటుకు కొద్దిగా క్షోభ ఎక్కువగా ఉంటుంది, చికాకులు. కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. మీరు ఎప్పుడు గైడెన్స్ ఇస్తుండాలి అమ్మాయికి, ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా ప్రతి విషయంలోనూ ఒక ఫ్రెండ్గా మీరు ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలి, తల్లిగా. అర్థమైందా? తల్లిగా ఫ్రెండ్గా.
చేస్తారని నేను చెప్తున్నాను. ఎందుకంటే పంచంలో క్షయం చెందడం వల్ల ఆ అమ్మాయి ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు, హైరాణ. తెలివితేటలు ఉంటాయి, బ్రహ్మాండంగా అన్నీ ఉన్నాయి, కానీ చేయలేకపోతుంది అంతే. ఏమా సరే సార్, థ్యాంక్ యూ. మంచిది. నేను చెప్పిన శ్లోకాలు రోజు చేయమని, అమెరికాలో ఉన్న చేయొచ్చు శ్లోకాలు చేయమనండి, ఫలితాలు వస్తాయి. ఎందుకంటే లాస్ట్ 6 monthsగా అమెరికాలో ఎంఎస్ అయిన వాళ్ళకి నాకు వచ్చే కంప్లైంట్ జాబ్ అసలు రావట్లేదు. ఎంత ట్రై చేస్తున్నా కానీ చాలా టఫ్గా ఉంది కండిషన్స్ ఏమైనా కానివ్వండి. ఓకే, అది కారణాలు ఏంటంటే దేశ ధిక్కారం ప్రకారం మనం చూసుకోవాలి, అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి. కానీ యోగం కూడా మనం చూసుకుంటే ఇట్లాంటి ఇబ్బందులు ఉంటున్నాయి, వాటికి కరెక్ట్ చేసుకోండి. ఓకేమ్మా? ఓకే సార్. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మ, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను మా పాప గురించి తెలుసుకో. అమ్మ, పాప పుట్టినతేదీ వాళ్ళు చెప్పండి. 28 సెప్టెంబర్ 2002 సార్. టైం అమ్మా? టైము 5:30 నుంచి 6 వరకు అండి. ఎప్పుడు? సాయంత్రమా? సాయంత్రం అండి. 5:30 నుంచి 6 కరెక్ట్ టైం లేదు. ఎక్కడ పుట్టారు? విశాఖపట్నం సార్. వైజాగ్. మీరు ఉండేది వైజాగ్ అండి? లేదు సార్, మేము ఇప్పుడు కర్తాబాద్లో ఉంటున్నాం ప్రస్తుతం. ఎక్కడమ్మా? హైదరాబాద్లో ఉంటారు. సరే అమ్మా, చూడమ్మా, మృగశిర నక్షత్రం 2వ పాదంలో పుట్టింది మీ అమ్మాయి. వృషభ రాశి, మీన లగ్నం అంటారమ్మా. ఓకే, ప్రస్తుతం ఆ అమ్మాయి యొక్క జాతకంలో రాహు మహర్దశ, కుజ అంతర్దశ అయిపోయి ఆగస్టు నుంచి గురు మహర్దశ మొదలవబోతుంది. ఓకే, జాతకరీత్యా బుధుడు స్వక్షేత్రము, శుక్రుడు స్వక్షేత్రము, చంద్రుడు గురుడు ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి మంచి యోగ జాతకం. అయినప్పటికీ కూడా గురుగ్రహానికి పాపకత్రి యోగం ఏర్పడటం వల్ల మీరు పెళ్లి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. బుధుడు శుక్రుడు స్వక్షేత్ర స్థితి, గురు చంద్రులు ఉచ్చస్థితిలో ఉంటే మంచి యోగం. అయినప్పటికీ కూడా గురుగ్రహానికి పాపకత్రి యోగం వల్ల రవి 7వ స్థానంలో ఉండటము, కుజుడు 6వ స్థానం ఉండటం వల్ల పెళ్లి విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకుని పెళ్లి చేయాలి. సంబంధాలు చూసేటప్పుడు అన్ని అంశాలు క్షుణ్ణంగా తెలుసుకుని చేయాలి. లేనిచో గురు మహర్దశ ఎంత మంచిదైనప్పటికీ, ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ మనకి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. కావున మీరు శని, కుజ, రవి, బుధులకి శ్లోకాలు చేయాలి. పాప జపాలు తప్పనిసరిగా సంతానం కలిగేంత వరకు, అంటే ఏంటి, పెళ్ళయ్యే ఒక 5-6 ఏళ్ళు రిలేషన్ బలపడేంత వరకు కూడా నేను చెప్పినటువంటి జపాలు సంవత్సరానికి ఒకసారి చేయించండి. జాతకరీత్యా అమ్మాయికి మంచి ఉద్యోగ స్థానాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ కాంబినేషన్స్ కొంత ఇబ్బంది. అలాగే ఆరోగ్యపరంగా వైటమిన్ డి కానీ థైరాయిడ్ లాంటి హార్మోన్ ఇష్యూస్ ఉండడానికి కారణం అవుతుంది. ఇప్పుడు మీ డౌట్లు ఏం చెప్పండి అమ్మా. పాపకు ఉద్యోగం గురించి చూస్తున్నాను సార్, డిగ్రీ అయిపోయింది పాపది. ఓకే, ఏం డిగ్రీ చేశారమ్మా? బిఎస్సి సార్. బిఎస్సితో ఆపేశారు? ఇంకా చదువుతా ఉంటుంది సార్, అంటే జాబ్ చేసుకుంటా చదువుతాను అంటుంది. కుదిరితే చదివించండి ఆ అమ్మాయిని. చదువుతా ఉంటుంది సార్, చదివిమని అదే అని జాబ్ చేయమంటారా చదువుకోమంటారా? చదువుకోవడం మంచిదమ్మా, చదవటం మంచిది ఇప్పుడు ఆ అమ్మాయి. ఓకే, కొద్దిగా ఎంబీఏ కానీ ఏదైనా చదువుకోమనండి. ఇంకో పాపవి వారుణ్య సార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆమెది 2004 సెప్టెంబర్ 7, 2004. 7 సెప్టెంబర్ 2004. అవును సార్. 7 సెప్టెంబర్ 2004. సార్. టైం అమ్మా? టైం ఆమె 5:28కు పుట్టింది. ఏ అమ్మా? సాయంత్రం. ఎక్కడ? అమ్మాయి కూడా వైజాగేనా? లేదు సార్, ఈమె విజయమేరీ హాస్పిటల్ కర్తాబాద్లోనే. కర్తా విజయమేరీ. ఓకే ఓకే. చూడమ్మా, కుంభలగ్నము, మృగశిర నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. ఓకే, చూడండి, 7 సెప్టెంబర్ 2004 సాయంత్రం 5:28. ఓకే, ప్రస్తుతం ఆ అమ్మాయికి నడిచేటువంటి దశ రాహు మహర్దశ అమ్మ అయిపోతుంది అమ్మాయికి కూడా. అయితే ఈ అమ్మాయి ఏమైనా బొద్దుగా అవటం కానీ, లావుగా అవటం కానీ, హార్మోన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి ఈవిడికి? బొద్దుగానే ఉంటుంది సార్ అమ్మాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మరీ ఒబీజా వస్తారు వీళ్ళు. అయితే ఈ పాప తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటమ్మా? కుజ శని శుక్రుడు, కుజ శని శుక్ర చంద్రులు, ఇవి రెగ్యులర్గా శ్లోకాలు చేయమనండి. ఓకే, అన్నీ చేసుకోలేను అంటే కనుక శని శుక్ర చంద్రులు అయితే తప్పనిసరిగా 108 సార్లు శ్లోకాలు చదువుకోవాలి అమ్మాయి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి. మంచిదండి, శుభం అండి. విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కళా లైన్లు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మీ ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం సార్. ఇంటి పేరు వచ్చేసరికి సుగంధం రామ్ మహేష్ సార్. ఓకే, 29/6/2001 సార్. 2001. టైం అండి? నైట్ సార్, ఈవినింగ్ 10:30 సార్. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? నైట్ శుక్రవారం రోజు సార్. అవునవును, ఎక్కడ పుట్టాడు, ఏ ఊర్లో పుట్టాడు? ఖమ్మం సార్. చూడండి, మీరు ఇచ్చినటువంటి 20 ప్రకారం చిత్తా నక్షత్రం 4వ పాదం తులా రాశి కుంభలగ్నంలో పుట్టాడండి. బాబు జాతకరీత్యా ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది. జాతకంలో ఏంటంటే అమ్మా, కుజుడు, గురుడు, రవి, బుధుడు, శుక్రుడు బాగున్నారు. కావున అబ్బాయి గట్టిగా ప్రయత్నం చేసుకుంటే మంచి ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇక్కడ ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే బాబు జాతకంలో రవి రాహు యొక్క కలయిక మనకి ఇబ్బంది, శని బుధుల కలయిక ఇబ్బంది. అందువల్ల శని రాహు చంద్రుల యొక్క శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించాలి. ఓకే అమ్మా, ఇవి చేసుకోవడం వల్ల బెటర్ రిజల్ట్స్ వస్తాయి. లేదనుకోండి సహజంగా వచ్చే తలకాయ నొప్పులు, చికాగ్గా ఉండటం, ఐసోలేటెడ్గా ఉండటం, ఎక్కువగా కలవకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆరోగ్యపరంగా కూడా కొన్ని కేర్ తీసుకోవాలి. ఈ పరిహారాలు చేసుకోమండి, మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. సార్ జాబ్ వైజ్ గా ట్రై చేస్తున్నారు సార్. కొంచెం ఎక్కడ జాబ్ ట్రై చేస్తున్నారండి? అంటే మామూలు హైదరాబాద్ లోనే మెడికల్ ఫార్మసీ దాంట్లోనే కొంచెం హై శాలరీ హై లెవెల్ లో చేస్తాడు. అది కావట్లేదు సార్. ఓకే, ఏం చదువుకున్నాడు ఈయన? బీ ఫార్మసీ చేశారు. బీ ఫార్మసీ చేసి ట్రై చేస్తున్నాడు. ఓకే, శ్లోకాలు పొద్దున్న 6 లోపు చదువుకోండి రోజు. ఓకే. సమస్య పరిష్కారంలో ఇంకో కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు సువర్ణ సార్. మా బాబు గురించి తెలుసు. బాబు పేరు, పుట్టినతేదీ ఇవ్వండి. మా బాబు పేరు పి కార్తీక్. 2004/7 9వ నెలలో పుట్టింది సార్. 7 సెప్టెంబర్ 2004 అమ్మా. అవును సార్. టైం అండి? 6:10 సార్. పొద్దున? నైట్ సార్. నైట్. సాయంత్రం. ఓకే, ఎక్కడ పుట్టాడు మా అబ్బాయి? హైదరాబాద్ లో సార్, జీడిమెట్ల. కార్తీక్ అన్నారు కదా పేరు? కార్తీక్ సార్. అమ్మా చూడమ్మా, మీ కార్తీక్ వచ్చేసి మృగశిర నక్షత్రం 3వ పాదం అండి, మిథున రాశి, కుంభలగ్నం అంటారమ్మా. బాబు జాతకరీత్యా ఈ కుంభలగ్నానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ మనం చూసినట్లయితే రాహు మహర్దశ చివరిలో ఉంది. 2025 ఆగస్టు నుంచి గురు మహర్దశ మొదలవబోతుంది. అయితే ఏమవుతుంది, ఈ అబ్బాయి జాతకరీత్యా రాహువే మంచివాడు గురువు కంటే కూడా ఈ జాతకానికి. అయితే ఫలితాలు రాకపోవడానికి కారణాల్లో చంద్రుడు 5వ స్థానంలో ఉండటం వలన ఆ అబ్బాయికి చదివిన పాఠ్యాంశాలు కానివ్వండి, తను నేర్చుకుంది కానీ కరెక్ట్గా వ్యక్తపరచలేకపోవడానికి కారణం ఒకటవుతుంది. రెండవది శని శుక్రుల యొక్క స్థితిగతుల వల్ల చాలా ఎమోషనల్, పని ఆపేసి ఇతరులకు పని బాగా చేస్తాడు. దానివల్ల ఏమవుతుంది, అందరూ వాడుకుంటుంటారు బాగా, బంధువులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి అబ్బాయిని ఎక్కువ ఉపయోగిస్తారు. దానివల్ల అది అబ్బాయి తెలుసుకోలేకపోతున్నాడు. అందువల్ల శని శుక్ర చంద్రులకి పరిహారాలు చేయమని చెప్పండి. డెఫినెట్గా రేపు వచ్చే గురుదశ యోగాన్ని ఇస్తుంది. ఓకే, గురు యోగాన్ని ఇవ్వాలంటే దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడండి. సార్ మా బాబు నీట్ ఎగ్జామ్ 2 సార్లు రాసింది సార్. 2 సార్లు సీట్ రాలేదు. ఇప్పుడు ఫిజియోథెరపీ చేస్తుంది సార్. మరి అది చేస్తే బాగుంటుంది. బీపీటీ చేస్తున్నాడు కదా, బీపీటీ చేయనండి, చేస్తున్నాడు కదా. బీపీటీ చేయమని ఆయనకి మేమేమో గవర్నమెంట్ జాబ్ వస్తుందేమని ఇట్లా ట్రై చేయమంటే చేస్తలేడు. బీపీటీ అవ్వాలి కదమ్మా. ఏ ఇయర్? 4th ఇయర్ లో ఉన్నాడు. బీపీటీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సార్. టైం ఉంది కదా, బీపీటీ అవ్వనండి. మరి జాయిన్ చేస్తుంటారు కదా. ఇది చేస్తే బాగుంటుందా సార్? మన బాబుకి ఇంకా వేరే ఏమన్నా ట్రై చేయమని. ఇప్పుడు వద్దు, ఒకసారి కట్టి జాయిన్ అయిపోయారు కదా. బీపీటీ జాయిన్ అవ్వమనండి. బీపీటీకి కూడా కొంత వాల్యూ ఉంది, అర్థమైందా? మామూలు డిగ్రీ కంటే కూడా బాగుంటుంది, టెన్షన్ పడాల్సింది. బీపీటీ కంప్లీట్ చేయమని చెప్పండి, సరేనా? ఆయన భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? బాగుంటుందమ్మా, బాగుంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్గా చేయమని చెప్పండి. ఓకే, మంచిదండి. జయగురత్తన్ శుభం. వివాహం జరగట్లేదని కాల్స్ వచ్చాయండి. 2-3 మాట్లాడాము. కొంతమందికి పెళ్ళైన తర్వాత డైవర్స్ అయిందని 1-2 మాట్లాడారు. అయితే ఇక్కడండి ఒక ఇంట్రెస్టింగ్ మనం తెలుసుకోవాల్సిందంటే, మా అబ్బాయి చాలా నిదానంగా ఉంటాడు, మా అమ్మాయి చాలా నిదానంగా ఉంటుంది, కలవరు. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు తల్లిదండ్రులకి భయం వేస్తూ ఉంటుంది. పాప చాలా ఐసోలేటెడ్గా ఉంటుంది, ఇంట్రావర్ట్గా ఉంటామా, లేకపోతే ఎవరితో కలవకపోవడం, తన పని అంతా బాగానే ఉంటాయి, జాబ్ బాగా చేసుకుంటారు, అలా ఉంటారు. కానీ ఇక ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు, ఐసోలేటెడ్గా, ఏదో అనుకోండి, ఇలా ఉంటాయి. అబ్బాయి కూడా ఇష్టపడ్డాండి ఈ రోజుల్లో. అవన్నీ జాతకంలో ఏంటంటే అండి, శని చంద్రుడు, శని బుధులు, మ్యాక్సిమం శని బుధ చంద్రుల యొక్క కాంబినేషన్స్ వలన వీళ్ళకి సప్తమాధిపతికి కానీ సంబంధాలు ఉన్నట్లయితే వీళ్ళకి మ్యారేజ్ లైఫ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. అంటే మన బెడ్ కంఫర్ట్స్ అని చెప్పచ్చు. ఒక సాఫ్ట్గా మనం మాట్లాడుకోవాలంటే బెడ్ కంఫర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు వీళ్ళకి. తల్లిదండ్రులకి కత్తిమేస్తామండి. ఇలాంటి వాళ్ళకి పెళ్లి చేస్తే ఏమవుతుంది అంటే, వాళ్ళు బయటికి వెళ్ళడం ఇష్టపడరు, లేకపోతే సంసారానికి ఇష్టపడరు, సంతానానికి ఇష్టపడరు, డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, సంతానానికి ఇష్టపడకపోవడానికి గల కారణాల్లో పంచమాధిపతి కూడా దెబ్బతిని ఉంటాడు. అంటే ఇలాంటి వాళ్ళకి మనం అదేదో పరిహారాలు చేస్తే ఏమవుతుందంటే, చిన్నప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తే ఒకటి కౌన్సిలింగ్ ఇవ్వటం. ఇప్పుడు మనం చెప్తా ఉంటాం, ఏమంటే మీ అబ్బాయికి ఎలాంటి ఇష్టం ఉండదండి, కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండాలి, మీరు అటు ఇటు తిప్పుతూ ఉండండి, ఎంటర్టైన్మెంట్లో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి అనేది చెప్తాం తల్లిదండ్రులకి. అమ్మాయి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తాం. అప్పుడు ఏమవుతుంది, మ్యారేజ్ అయ్యాక ఇబ్బందులు పడడం. ఇదైనా కొద్దిగా మనం తీసుకోవాలంటే ఫ్రిజిడిటీ ఉంటుంది. ఆడపిల్లలకి ఎక్కువగా ఇంట్రెస్ట్ లేవటం మ్యారేజ్ లైఫ్ మీద.
ఆ మగపిల్లల్లో స్టెరిలిటీగా ఉంటారు, ఇలాగా కొంతమంది స్పిన్స్టర్గా ఉండడానికి ఇష్టపడుతుంటారు. వీళ్ళందరూ ఈ కాంబినేషన్స్ ఉంటాయి. కానీ తప్పదు కదా, తల్లిదండ్రులు బాధపడుతున్నారని కొంతమంది పెళ్లి చేసుకుంటారు, ఫెయిల్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అసలు పెళ్లి చేసుకోవాలని అంటుంటారు. ఈ కాంబినేషన్ జాగ్రత్తగా బేరీజ్ వేయడం వల్ల మంచి డాక్టర్లతో కౌన్సిలింగ్ ఇప్పించడము, ముందుగానే జాతకం తెలుస్తుంది కాబట్టి దాని తగ్గట్టు సాధన చేసుకోవటము. ఇంకోటి తెచ్చే కంపెనీని కూడా ఆ భాగంలో ఇంట్రెస్ట్ ఆప్టిమైజేషన్ ఉన్నట్టు. ఓకే, ఒక విధానికి స్పిరిచువల్ బెంట్ బాగా ఉందండి, వీళ్ళంతా డిఫరెంట్గా ఉంటున్నారు అనుకున్నప్పుడు ఆ స్పిరిచువల్ బెంట్ ఉన్న ఒక అబ్బాయిని అమ్మాయిని తీసుకొని వాళ్ళకి జోడి, అది ఎలా తెలుస్తుందని జాతకం తెలుస్తుంది. కాంబినేషన్స్ ఏంటి, ఈ యొక్క శని బుధ చంద్రులు సప్తమ స్థానం, ఇది ఐసోలేటెడ్గా ఉంటాము. అలాగే శని బుధ చంద్రులు పంచమ స్థానం పాడైపోతే అసలు పిల్లలంటే ఇంట్రెస్ట్ ఉండదు, పిల్లలకి వెళ్ళడానికి ఇష్టపడరు, పిల్లలు కూడా కలరు. ఈ కాంబినేషన్స్లో ఏంటంటే అపోనెంట్ వ్యక్తికి పాయింట్లు చూసి పెళ్లి చేసాం, అక్కడేమో ఒక రకమైనటువంటి కోరికలు ఉంటాయి, ఒక రకంగా ఇక్కడ డిఫరెంట్గా ఉంటారు. ఇవన్నీ డిస్టర్బెన్స్ రావటం వల్ల ఫ్యామిలీలో గొడవలు అవటం అండి. బోల్డ్ డబ్బులు పెట్టి పెళ్లి చేస్తారండి, ₹1 కోటి 2-3 కోట్లు పెట్టి. తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మీ అబ్బాయికి ఈ ప్రాబ్లం ఉంది, అమ్మాయికి ఈ ప్రాబ్లం ఉంది అని కోట్ల దగ్గర కొట్టుకుంటూ ఉంటారు. అది జాతకం ముందు తెలుస్తుంది కాబట్టి ముందు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, అసలు పెళ్ళికి వెళ్ళాలా వద్దా, పెళ్ళి అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, పెళ్ళికి వెళ్లే ముందు అమ్మాయి అబ్బాయి జాతకాలను ఎలా బేరీజ్ వేసుకోవాలి, అంత లోతుల్లోకి. అంటే ఆస్ట్రాలజీ అనేదండి సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్, ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్ అనమాట. ఇవి ఆస్ట్రాలజీలో తెలుస్తాయండి. నేను చెప్తుంటాను కదా, ఏమండి గొడవలు అవుతున్నాయండి మా అమ్మాయికి అబ్బాయిలు అంటే చెప్తాం, 100% డౌట్ లేదు, వెళ్ళి చెక్ చేసుకోండి అన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చెక్ చేసుకుని నిర్ధారణ అయిందంటే అది జాతకం తెలుస్తుందండి. వాటిని మనం జాగ్రత్త తీసుకోవాలి. ఫ్రిజిడిటీ కావచ్చు, స్టెరిలిటీ కావచ్చు, స్పిన్స్టర్గా ఉంటాం అనుకోవచ్చు, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉంటాం కానివ్వండి, ఏదైనా కానివ్వండి జాతకంలో మనకి ముందుగా తెలుస్తుంది కాబట్టి అవి టైం డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఇచ్చే ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఇవ్వాలి. తర్వాత ఆస్ట్రాలజర్కి బోత్ మెడికల్కి కానివ్వండి మొత్తం టోటల్ నాలెడ్జ్ కనుక బలంగా ఉన్నట్లయితే డెఫినెట్గా ఇలాంటి విషయాలు తెలియడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. చిన్నప్పటి నుంచి అబ్బాయి జాతకం కానీ అబ్బాయి జాతకం కానీ మనకి టోటల్ ఎఫెక్ట్ లైఫ్లో చదువుకునే టైంలో వచ్చేటువంటి ఫలితాలు, ఉద్యోగంలో వచ్చేటువంటి ఇబ్బందులు కానీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, పెళ్లి విషయంలో వచ్చేసరికి ఈ అంశాలని కూడా మనకి జాగ్రత్తగా సూచించేటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం మాత్రమే. ఇంక వేరే శాస్త్రం ఏదైనా పెళ్ళైన తర్వాత వీళ్ళకి బెడ్ కంఫర్ట్స్కి ఇంట్రెస్ట్ లేదని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టోస్టెరాన్ లెవెల్స్ లేవండి, ఏమై ఫ్రిజిడిటీ ఉంది కాబట్టి ఇద్దరిని లీగల్ సపరేషన్. అదే మనం ముందుగానే జాతకం అంటే జాతకం మనకి ముందుగా తెలుస్తుంది కాబట్టి ముందుగానే తెలుసుకోవడం అవకాశం ఉంటుంది. అలాగా తెలుస్తుందా అంటే డెఫినెట్గా తెలుస్తుందండి. అందువల్ల దివ్యజ్యోతిష కార్యక్రమం ఎవరైతే చూస్తుంటారో వారి పూర్తి జాతకాలని జాగ్రత్తగా తెలుసుకుని సరైన పరిహారాలు చేసుకుంటూ తీసుకోవాల్సినటువంటి లౌకికంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు లౌకికంగా తీసుకుంటూ డాక్టర్ యొక్క సలహాలు కానీ పాటించినట్టయితే పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. జై గురుదేవ్ దత్త. సమస్య పరిష్కారంలో ఇంకొక లైన్లు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? హస్బెండ్ అండ్ బాబు అండి. ఓకే, డీటెయిల్స్ చెప్పండి అమ్మా. 7th September 1986 అండి. 1986 అమ్మా. టైం అమ్మా? మార్నింగ్ 5 to 6 మధ్యలో అండి. కరెక్ట్ టైం లేదా? కరెక్ట్ ఏం లేదండి. ఎక్కడ పుట్టారు ఈయన? రాజోలండి. ఈయన ఏం చేస్తుంటారమ్మా? ఈయన ఎంప్లాయీ సార్. మరి 2013 నుంచి వారికి ఎలా ఉంది, వాళ్ళ మదర్కి ఎలా ఉంది, మీ అత్తగారు వాళ్ళకి ఎలా ఉంది అమ్మా? అత్తగారు మామగారు ఇద్దరు చనిపోయారండి. అత్తగారు వచ్చేసి 2015లో చనిపోయారు. ఓకే, 2013. ఓకే అమ్మా. అయితే ఈయన 5:35కి పుట్టారమ్మా. ఓకే ఓకే, ఎందుకు అడిగానంటే సింహలగ్నానికి చతుర్థంలో శని, అత్తగారి యొక్క స్థితిగతులు బాగుండవు, అందువల్ల అడిగాను. ఓకే, తర్వాత ఇంకోటి ఈయనకి సంతానానికి ఎలా ఉంది, ఈయన సంతానానికి ఎలా ఉంది, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఏమైనా చికాకులు కానీ అమ్మా? ఇద్దరు పిల్లలండి మాకు. వాళ్ళ హెల్త్ ఎలా ఉంది? పాప బాబుదే ఇబ్బంది పడుతున్నామండి. ఓకే సరే, బాబుది ఇస్తా అన్నారు కదా, మాట్లాడదామండి. అదే ఇబ్బంది ఉంటుంది, డెఫినెట్గా ఉందన్నారు కాబట్టి బాబు సంగతి మాట్లాడదాం. ఇప్పుడు చూడండి, వీరు చిత్తా నక్షత్రం 1వ పాదం కన్యా రాశి సింహలగ్నంలో పుట్టారమ్మా. ఈ జాతకుడికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ గురు మహర్దశ అమ్మ. గురు మహర్దశలో రాహు అంతర్దశ నడుస్తుంది. అయితే జాతకరీత్యా ఏంటంటే రవి బుధుడు లగ్నంలో ఉంటాము, తర్వాత శుక్రుడు ఒక సక్షేత్ర స్థితి, కుజుడు గురుడు స్థితి చాలా బాగుండటం వలన ఆయనకి మంచి స్థితి అనేది సూచిస్తుంది. అయితే కుటుంబ స్థానమందు చంద్రుడు, సుఖస్థానమందు శనీశ్వరుడు, అష్టమ స్థానమందు రాహు ఉండటం వలన కొంత సుఖయోగాలు తక్కువగా ఉంటాయి. రెస్ట్లెస్నెస్, చికాకులు, అదే అమ్మగారికి నాన్నగారికి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చంద్ర శని రాహుల వలన వస్తుందమ్మా. చంద్ర శని రాహుల వలన ఈయనకి కొంత ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల వారిని చంద్ర శని రాహుకి సంబంధించినటువంటి శ్లోకాలు, నవగ్రహ శ్లోకాలు పొద్దున్న 6 లోపు చదువుకోమని చెప్పండి.
డెఫినెట్గా మార్పు వస్తుంది. 2024 నవంబర్ నుంచి స్ట్రెస్ ఎక్కువగా ఉంది, రెస్ట్లెస్నెస్, చికాకు ఎక్కువ ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. వీటికి గాను జపాలు చేయించుకుంటే మంచిదండి. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మ సార్ గురించి. సార్ వినేది ఏం లేదండి, లైక్ బాబుదే సరే బాబు చెప్పండి అమ్మ ఒకసారి. బాబు పేరు, పుట్టిన తేడాలు చెప్పండి. బాబు పేరు రేయాంశ్ అండి. రియాన్ష్ అమ్మ. రేయాంశ్ పుట్టింది March 13th, 2020 11:15 to 20 మధ్యలో అండి. మార్నింగ్ మార్నింగ్. ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ లో అండి. హైదరాబాద్. ఆ రోజు శుక్రవారం అవుతుంది. స్వాతి నక్షత్రం 4వ పాదం అమ్మ. సార్ తెలుసా మీకు? తెలుసండి, స్వాతి నక్షత్రం. వృషభ లగ్నం అండి. వృషభ లగ్నము, రాశి తులారాశి అవుతుంది. అయితే ఈ బాబు జాతక రీత్యా ఏంటమ్మా, వృషభ లగ్నానికి శని స్వక్షేత్రంలోను, రవి బుధుడు 10 ఉంటాం, ఇవన్నీ మంచి అయినప్పటికి కూడా ఈ బాబు జాతకంలో అష్టమంలో గురు కుజుల యొక్క కలయిక. గురు కుజులు కలిస్తే పాపాధిపత్యం వచ్చినట్టు గురు కుజులు కలిస్తే చిన్నపిల్లలకి ఇప్పుడు చూస్తున్నటువంటిది ఏముంటుంది, ఆటిజం ఒకటి, డిస్లెక్సియా, ADHD ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి నేను గమనించినటువంటివి. వాళ్ళకి కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటారు కదా, పిలిచారు రియాన్స్ అని పిలిచావు, ఆ అబ్బాయికి వినిపిస్తుంది కానీ రెస్పాండ్ అవ్వరు, వాళ్ళు అలానే కూర్చుంటారు. ఇవన్నీ ఏంటంటే అష్టమంలో గురు కుజులు కలవటం వస్తాయి. ఇది జ్యోతిర్వైద్యం ప్రకారం. అర్థమైందమ్మా? మెడికల్ ఆస్ట్రాలజీలో ఉంటుంది. అయితే మీకు సమస్య ఏంటి చెప్పండి, డాక్టర్లు ఏమంటున్నారు ఈ అబ్బాయికి ఏంటి చెప్పండి. మీరన్నట్టు చాలా బ్రైట్ గా ఉంటాడండి, కానీ మనతో మాట్లాడు, మనతో స్పీచ్ ఉండదు అనమాట. సోషల్ స్పీచ్ చాలా తక్కువ. తనలో తనే మాట్లాడుకోవడం, కానీ మనం చెప్పేదంతా తనకు అర్థమవుతుంది, మనం చెప్పింది తను చేస్తాడు, కానీ మనతో కమ్యూనికేట్ చెయ్యట్లేదు బాబు. ఓకే ఓకే. ఇప్పుడు డాక్టర్ చూపిస్తే ఆటిజం అంటున్నారా? డిసీజ్ ఆటిజం అనే చెప్పారండి. థెరపీ ద్వారానే నయం. ఓకే, ఏం కాదమ్మా, సెట్ అయిపోతుంది, టెన్షన్ పడద్దు. డాక్టర్ ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటున్నారో మీరు మీ అబ్బాయికి గురు కుజ చంద్రులకి పరిహారాలు చేయించండి. అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎలా అయితే నేను జాతకం చూడగానే అబ్బాయికి ఆటిజం ఉంటుందన్నావో అలా తెలిసిన వాళ్ళతో జపం జరగాలి. జపం చేసే వ్యక్తికి కూడా పూర్తి కాంబినేషన్స్ తెలియాలి. ప్రతి ఒక్కరు చేస్తారు జపాలు, అర్థమైందా? కానీ ఇక్కడ ఏమవుతుంది, అలా జరిగితే కనుక నార్మల్ అవుతారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ అబ్బాయికి. ఓకే, గురు కుజ చంద్రుడికి జపాలు చేయించండి. బాబు బాగుంటాడు కదండి? అదే 100% అవుతారు. మనం రోజు మీకు US UK ఇటువైపు నుంచి మాకు రెగ్యులర్గా ఆటిజం కేసు, డిస్లెక్స్ విపరీతంగా వస్తాయి. అర్థమవుతుందా? అవి డాక్టర్స్ రిఫర్ చేస్తుంటారు. ఎప్పుడంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఏది మెడికల్ పని చేయనప్పుడు వాళ్ళు సలహాలు ఇస్తారు. మీకు నమ్మకం ఉంటే మంచి ఆస్ట్రాలజీని కలవడం సలహాలు ఇస్తే అలాంటప్పుడు నన్ను కలుస్తుంటారు. ఆటిజం అనేది గురు కుజుల యొక్క కాంబినేషన్ వల్ల వస్తుంది ఈ జాతకానికి. కొన్ని సందర్భాల్లో కుజుబుధుల వల్ల వస్తుంది. అయితే మీ అబ్బాయి జాతకంలో అష్టమంలో గురు కుజుడు ఉన్నాడు కాబట్టి మైండ్ స్టాగ్నేషన్ అవుతుంది. మైండ్లో మాట్లాడాలనుకున్నా కానీ బయటికి రావు అవి ఆ అబ్బాయికి. కానీ ఈ అబ్బాయి టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. అందువల్ల మీరు నేను చెప్పిన పరిహారాలు చేయించండి. రోజు సరస్వతి ఆకు తేనె తివ్వండి, ఇంట్లో పెంచుకోండి. లేహాలుగా నేను చెప్పాను కదా, డబ్బాలు లేహాలంతా ఏమి ఉండదమ్మా దాంట్లో. ఓకే, మీరు ఇంట్లో పెంచుకోండి. నీడలో ఎండబెట్టినటువంటి ఆకుని రోజు మంచి తేనె. అర్థమైందమ్మా? తేనె అనగానే మనకి బ్రాండెడ్ తేనె అసలు మంచి తేనె కాదు. అది ఎవరైనా మార్కెట్లో అమ్మారండి, ఎక్సెప్ట్ కొన్ని మనకి ఒక ఏజెన్సీ ఏరియా నుంచి వస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం ఏజెన్సీ ఏరియా నుంచి వస్తాయి. అయితే హిమాలయంలో 10,000 feet 20,000 feet తీసినటువంటి తేనెలు దొరుకుతాయి అవి. ఓకే, అలా అని చెప్పేసి మళ్ళీ దానికి వేలు ఖర్చు పెట్టకండి. బెస్ట్ అయితే మనకి ఏజెన్సీ ఏరియా దొరుకుతుంది, తక్కువలో మామూలుగా వచ్చేస్తుంది రేటు. దాంతో రోజు పెట్టండి, డెఫినెట్గా మార్పు వస్తుంది. ఓకే, టెన్షన్ తీసుకోవద్దమ్మా, అన్నీ క్లియర్ అయితే. కాకపోతే రెగ్యులర్గా ఈ మటుకు 6 monthsకి ఒకసారి రిపీట్ చేయండి జపాలు. వినయ్ కూడా ఏమి ఇబ్బందులు కానీ ఏం లేదు. మా ఖర్చులు ఎక్కువగా ఉంటే సక్సెస్ రావట్లేదు అంతే. దానికి ఒకటి పరిహారాలు రెగ్యులర్గా చేయండి. నేను చెప్పినవి చేస్తే మీకు 30 to 40% వేరియేషన్ వస్తుంది. మీ వారికి కూడా అన్ని విధాలుగా. ఏం సాఫ్ట్వేర్లోనా బ్యాంకింగ్లోనా? ఆయన లేదండి, ఆయన మెకానికల్ అండి. ఓకే ఓకే ఓకే. కోర్లో ఉన్నారా? లేదండి, ఫార్మసీలో చేస్తారు. కంప్లీట్ మెయింటెనెన్స్ అంతా. ఓకే ఓకే. ఫార్మస్యూటికల్ మెయింటెనెన్స్ చేస్తారు, ఫార్మస్యూటికల్ కంపెనీస్, బ్లడ్ డ్రగ్స్ లో. ఓకే ఓకే, అర్థమైంది. పెద్దగా ఏముంటుంది, కోర్ కాదు కదా, డబ్బులు రావు. ఇప్పుడు మెకానికల్ ఉండి ఫార్మస్యూటికల్ బ్లడ్ డ్రగ్స్ లో పనిచేస్తే మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్గా ఉండాలి, డబ్బులు ఏమి రావు. డబ్బులు కావాలంటే మారండి. ఇప్పుడు ఆయనకి స్థానచలనం ఎన్ని చూపిస్తున్నాయి, ప్లేస్ చేంజ్, విదేశాలకు వెళ్ళే యోగాలు మొదలవుతాయి మీ వారికి. ఇప్పుడు 27 నుండి స్థానచలనం ఉంది మీ వారికి. విదేశాలకు కానీ ఎక్కడ అవకాశాలు ఉంటాయి. అలా అని చెప్పేసి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెళ్ళమని నేను అనట్లేదు. ఒక ట్రై చేయమనండి, మంచి కంపెనీస్లో వస్తుంది. ఓకే, ఎప్పుడు బ్లడ్ డ్రగ్స్, ఫార్మస్యూటికల్స్లో ఈ కోర్ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ తర్వాత ఈ యొక్క మెకానికల్ ఉంటే ఎప్పుడు లైఫ్ మెయింటెనెన్స్ ఇంజనీర్గా ఉండిపోతారు వాళ్ళు. డబ్బులు వాళ్ళకంటే BSc కెమిస్ట్రీ చదువుకునే డబ్బులు ఎక్కువ వస్తాయి ఫార్మస్యూటికల్స్ వీటిలో.
అవును, మెయిన్ రేయాన్స్ వల్ల కొంచెం టెన్షన్. లేదా మీ రేయాన్సెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అమ్మా. నేను చెప్తున్నాను, డే ఇన్ అండ్ డే అవుట్ నేను బోర్డు చూస్తాను. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా జాతకం వచ్చినప్పుడు పిల్లలు తీసుకొస్తారు కదా, జాతకాలు పంపిస్తారు, నేను ఫోన్లోనే మాట్లాడతాను కదా. అయితే నేను చెప్తాను మీ అబ్బాయికి ఆటిజం ఉంది, వాళ్ళు గొడవ పెడతారు, మా అల్లుడు డాక్టరు, మా అబ్బాయి డాక్టర్, మీకేం తెలుసా అని. వెళ్ళి కనుక్కోపోండి, చెక్ చేయించుకోండి. అలా మంది డాక్టర్స్ కూడా నేను వచ్చి కలిసి ఉన్నారు. అది జ్యోతిష్యం ఒక గొప్పతనం నేను అంటుంది. మీతో ఇంకొక విషయం సార్, బాబుకి యాక్చువల్లీ 2 years 9 months అప్పుడు ఒక ఇంజరీ జరిగిందండి. దాని ప్రభావం వల్ల ఇలా అయ్యిందంటారా? ఎలా? ప్రభావం కాదమ్మా, కొన్ని జాతకాలకి ద్వితీయ స్థానం, రెండో స్థానం ఎప్పుడు కూడా మాట వాక్యం చూపిస్తుంది. ద్వితీయ స్థానం బలహీనంగా ఉన్నప్పుడు, తర్వాత గురు కుజులు కానివ్వండి, తర్వాత కుజబుధులు కానీ, వీడి పాపాధిపత్యం వచ్చి శని కుజులు కానీ వీళ్ళు కలిసినప్పుడు రెండో స్థానం బలహీనంగా ఉంటే 100% ఆటిజం ఉంటుంది. నేను ఈ రోజు కాదు కదా, 15 ఏళ్ళగా జెమిటీలో ఆటిజం, డిస్లెక్సియా, ADHD, అది డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, స్పీచ్ థెరపీ తీసుకుంటూ ఉంటారు, సక్సెస్ అవుతారు. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం కారుతో మాట్లాడామండి. ఆవిడ మాట్లాడారు, వాళ్ళ హస్బెండ్ గురించి, బాబు గురించి అడిగారు. మన జాతకరీత్యా అబ్బాయి యొక్క జాతకం వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఎక్కువగా ఈ యొక్క ద్వితీయ స్థానం బలహీనంగా ఉండి గురు కుజులు కానివ్వండి, కుజబుద్ధులు కానీ, కుజశనులు కలిసినప్పుడు వాక్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో నేను చూస్తున్నానండి, ఒక 10 మంది పిల్లలు కనుక జాతకాలు నా దగ్గరికి వచ్చినట్లయితే దానిలో 2 నుంచి 3కి ఆటిజం, డిస్లెక్సియా, ADHD ఎక్కువ అవుతున్నాయండి ప్రాబ్లం. ఒకటి ఏంటంటే లౌకికంగా చూసుకుంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనుకోండి, తర్వాత ఇన్సెక్యూరిటీ ఎక్కువైపోయింది. పిల్లవాడిని సరిగా వదలలేం. ఇంకా ఆడపిల్ల అయితే అసలు చెప్పనక్కర్లేదండి, చిన్న పాపనే మనం వదలలేం. అందువల్ల ఏమవుతుంది, మాటల్లో ఇబ్బందులు రావటము, డిలే అవ్వటం జరుగుతుంది. అది లౌకికమైన విషయాల్లో. కానీ అలా ఉన్న అందరికీ ఆటిజం వస్తుందా? రావడం లేదు. ఎవరికి వస్తుంటుంది? ద్వితీయ స్థానం, ద్వితీయాధిపతి, ద్వితీయ భావం సంబంధించినటువంటి బలహీనతలు ఉన్నప్పుడు, జాతకంలో గురుకుజులు కానివ్వండి, కుజబుధులు కానీ, శని కుజులకి పాపాధిపత్యం కలిగినప్పుడు కొన్ని సందర్భాల్లో అదేమవుతుందంటే కాగ్నిటివ్ ఫంక్షన్స్లో చాలా ఇంటెలిజెన్స్ ఉంటారు. వాళ్ళు ఎవరు చెప్పినా, డాక్టర్స్ చెప్పినా, నేను చెప్పినా చాలా ఇంటెలిజెంట్ ఉంటాడు వాడు, కుర్రవాడు, కానీ రెస్పాండ్ అవ్వరు. అలానే బుధరాహులు కలిసినప్పుడు కానీ, తర్వాత రవికేతులు కలిసినప్పుడు కానీ, తర్వాత చంద్రబుధులు కలిసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఒక రకమైన ఆటిజం ఏంటంటే సైకలాజికల్గా డెవలప్మెంట్ లేకపోవడం వల్ల, మైండ్ని డెవలప్ అవ్వకపోవడం వల్ల, వీళ్ళకేమో స్తబ్దత ఏర్పడటం వల్ల. అంటే కుజబుధుల యొక్క కాంబినేషన్, గురుకుజుల యొక్క శని కుజులు ఏమవుతుందంటే ఇంటెలిజెన్సీ అనేది ఉంటుంది, కానీ ఆ న్యూరో ట్రాన్స్మిటర్ డెఫిషియన్సీ ఏదైతే ఉంటుందో అది మైండ్లో స్తబ్దత ఏర్పడటం వల్ల బయట రాలేకపోతున్నారు. కాగ్నిటివ్ ఫంక్షన్స్ చెప్పలేదు, లాస్ ఆఫ్ ఓరియంటేషన్ అనుకోండి, ఇవన్నీ అనమాట. అయితే చంద్ర బుధులు, చంద్ర రాహులు, ఈ యొక్క రవికేతు ఈ కాంబినేషన్స్లో ద్వితీయ స్థానం దెబ్బతింటే ఇంటెలెక్చువాలిటీ కూడా ఉండదు వాళ్ళకి. అంటే తెలివితేటలు ఏమి ఉండదు, బుద్ధిబలం ఏమి ఉండదు, ఒక రకమైనటువంటి ఐసోలేటెడ్గా ఉంటారు వాళ్ళు. దాని ద్వారా వచ్చేటువంటిది మాటలు రాకపోవడం, ఆటిజంలో, డిస్లెక్సియా, డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి. అందువలన ఎవరైతే పిల్లలు పుట్టారో, మరి స్వాతి నక్షత్రం బ్రహ్మాండమైన నక్షత్రం అని చెప్తారు. ఓకే, స్వామివారిది, శ్రావణ నక్షత్రం స్వామివారిది, పూర్వభద్ర స్వామివారిది, విపరీతంగా పౌర్ణ రోజు పుట్టాడను, ఇంకో రోజు పుట్టాడను, కొంతమంది అమావాస్య రోజు పుట్టాడు కానీ దానికి పూజలు జరుగుతుంటాయి, కొంతమంది ఇంకోటి అని చెప్తారు, ఇంకోళ్ళు రోజు నక్షత్రం, ఏదో జరుగుతూ ఉంటాయండి. కానీ ఆస్ట్రాలజీలో మనం ఒరిజినల్గా మనం చూస్తే బేస్లో పిల్లలు పుట్టగానే ఫస్ట్ 11th day పుణ్యవచనం అవగానే పూర్తి జాతక విశ్లేషణ జరగాలండి. అందరూ 11 years వరకు చేయకూడదు. అది ఎందుకు అంటున్నారు అంటే, ఫస్ట్ 4 ఏళ్ళు తల్లి చేసిన పాపపుణ్యాల మీద, తర్వాత 4 ఏళ్ళు తండ్రి చేసినటువంటి పాపపుణ్యాల మీద, తర్వాత ఆ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యాల మీద జాతకాలు ఆధారపడి ఉంటాయి. దాంట్లో మనం యోగాల గురించి మాట్లాడకూడదు. అబ్బాయి గజగేశ్వరి యోగం ఉంది, సూపర్ సక్సెస్ అవుతాడు, లాయర్ అవుతాడు, ఏదో అని మాట్లాడుకోకూడదు. మనం తెలుసుకోవాల్సింది హెల్త్ కండిషన్స్ ఏంటి, కంజెనిటల్ డిసీజ్ ఉంటాయి కొన్ని, తర్వాత ఇమ్యూనో మోడరేట్ డిసీజ్ ఉంటాయి కొన్ని, ఇలా ఆటిజం లాంటివి ఉంటాయి, కాగ్నిటివ్ ఫంక్షన్స్లో ఇబ్బందులు వస్తాయి, కొంతమందికి కార్సినోజెనిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇలాంటివి ఎన్నో ఉంటాయండి. తర్వాత నెమ్ము లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే జ్యోతిష్యంలో మనకి ఏమవుతుంది ముందుగా తెలుస్తుందండి. ఒక వ్యక్తి యొక్క జాతకంలో మనం చూడగానే ఈ అబ్బాయికి ఇలాంటి ఇబ్బంది రాబోతుంది అని ముందుగానే తెలుస్తుంది. అప్పుడు మనం జాగ్రత్త పడదాం. అంతేగాని ఏమవుతుంది, 3 years 4 years తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 10 రకాలు టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు వారు చెప్తారు, వారు చెప్పిన తర్వాత మనం తీసుకుంటాం, అప్పటికి లేట్ అయిపోతుంది. అదే మనం పుట్టగానే ఒకసారి జాతకం, ఇక్కడ కూడా మీరు పుట్టగానే జాతకం అంటే ప్రతి ఒక్కరు జ్యోతిష్యం చెప్తుంటారండి, చేస్తుంది. బట్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి, క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్స్ ఎవరు ఏంటి అని తెలుసుకోండి. మెడికల్గా కానీ అన్ని విధాలుగా బలంగా ఉండటం వల్ల ఎత్తుక్కుని మీరు వెళ్ళినట్టయితే, జెన్యునిటీగా వెళ్ళినట్టయితే డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. అందువల్ల జ్యోతిష్యం ద్వారా మనకి ముందుగానే సూచనలు ఉంటాయి. జ్యోతిష్యం అనేది మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండి. అందువల్ల జ్యోతిర్వైద్యంలో మనకి పరాశర మహాముని చెప్పినటువంటి అంశాలను క్షుణ్ణంగా మనం తెలుసుకుని వాటికి ముందుగానే పరిహారాలు చేసుకోవటం వల్ల
తర్వాత డాక్టర్ల యొక్క సలహాలు పాటించడం వల్ల ఒకవేళ ముందుగానే పరిహారాలు చేసుకుంటే ముందుగానే రెక్టిఫై అయిపోతుంది, మనకి రెక్టిఫై అయిపోయి మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది. జై గురుదత్త అండి. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.